సిట్ విచారణ ముమ్మరంగా జరుగుతుందని ఎంపీ కేసినేని శివనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామ రహదారి అభివృద్ధి పనులకు ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నకిలీ మద్యం లిక్కర్పై ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. 3,700 కోట్ల రూపాయలు స్వాహా చేసిన బిగ్ బాస్ పట్టుకునే పనిలో అధికారులు ఉన్నారని తెలిపారు. మద్యం కేసులో బిగ్ బాస్ అరెస్ట్ కాబోతున్నారని చెప్పారు. ఇక కూటమి ప్రభుత్వంపై బురద చల్లి రాష్ట్ర ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేందుకు డ్రామా ఆడుతున్నారని ఎంపీ కేసినేని శివనాథ్ విమర్శించారు. ఆల్రెడీ ఒక సిట్ విచారణ జరుగుతుంది. దాంట్లో 3,700 కోట్లు బిగ్ బాస్ ఎవరో తెలిసిపోయడానికి దగ్గరగా వచ్చింది. దీన్ని డైవర్ట్ చేయడానికి కొంతమంది వ్యక్తులు రకరకాల నాటకాలు నిన్నే చూసాం. లిక్కర్ వ్యాపారం వాళ్ళు చేస్తా ప్రభుత్వం చేస్తుంది అనే ఒక డ్రామా జరిగింది. దానికి వీళ్ళంతా డ్రామాలు చేసే వ్యక్తులు మనం మొదటి నుంచి చూసాం. బాబాయిని చంపింది ఎవరు? డ్రామా ఎదుటోడి మీద తోశారు. గులకరాయి డ్రామా ఆడారు, ఎదుటోడి మీద తోశారు. కోడికత్తి డ్రామా ఆడారు, అది మా పార్టీ మీద తోశారు. అదేవిధంగా మద్యంలో ఇవాళ బిగ్ బాస్ అరెస్ట్ కాబోతున్నాడు కాబట్టి దీన్ని డైవర్ట్ చేద్దామని చెప్పి కొంతమంది వ్యక్తులతో కలిసి ప్రభుత్వాన్ని, ఈ డ్రామాలో ప్రభుత్వాన్ని ఇది చేద్దామనే ఉద్దేశంతో చేసిన ఈ డ్రామా ఆల్రెడీ ఎవరైతే A1 నిందితుడో అతను స్పష్టంగా క్లియర్గా ఎన్నింటి కాడి నుంచి ఎన్నింటి దాకా, సాయంత్రం 8 కాడి నుంచి 9:30 దాకా 23వ తారీఖు జోగి రమేష్ ఇంట్లో గడిపాను అని క్లియర్గా చెప్తున్నాడు. దానికి సమాధానం మీ విలేకరులే నిన్ను అడగడం నేను ఆ వీడియో చూశాను. చూస్తే వచ్చి రావచ్చు, ఎవరన్నా కలవచ్చు. అంటే ఏమి దాటేద్దాం అనుకుంటున్నావా? మీ డ్రామాలు ఇవాళ మీ బందిపోటు దొంగల డ్రామా ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ దొంగ మద్యం స్టార్ట్ చేసి ప్రభుత్వాన్ని మీరు ఏదో అస్థిరపరచుదామని అనుకుంటున్నారేమో. ప్రజలైతే మీ డ్రామాలు